హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో స్పెషల్ ఏంటి అంటే నేనైతే ఆనియన్స్ వేయకుండా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సూప్ చూసారు కదా, మరీ చిక్కగా లేదు, అలాగని మరీ పలుచగా లేదు, కరెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇలా చేప ముక్కలు అయితే తీసుకున్నానండి. వీటిని అయితే శుభ్రంగా కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ వేసి శుభ్రంగా అయితే కడిగి అయితే పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఒక 3-4 టైమ్స్ అయితే చక్కగా కడుక్కోవాలండి. అప్పుడే కొంచెం నీచు వాసన ఉండకుండా ఉంటుంది. అందులో నేను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. నాన్ వెజ్లకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇందులో చింతపులుసు పోసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ఈ మూడింటిని చక్కగా అయితే కలిపేసుకుందామండి. నేను ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అయితే వేసుకున్నాను. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముక్కలకి కారం ఉప్పు పడుతుంది. కౌస్ అనేది ఉండదన్నమాట తినేటప్పుడు. చక్కగా కలుపుకోవాలి. ప్రాసెస్ కొన్నిసార్లు ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే మనము చేపల కూర వండేటప్పుడు స్పూన్ అనేది కొన్నిసార్లు యూజ్ చేయము. అలాంటప్పుడు ఇట్లా అన్నిటికీ మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఉన్నదనుకో ఇక్కడే పట్టింటుంది అన్నమాట. ఇక వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు అంతే. చక్కగా అయితే గుజ్జు అయితే తీసుకుంటున్నాను. మనకు సూప్ అనేది ఇక్కడే ఉంటుందన్నమాట. మనము చిక్కగా కావాలి అంటే చిక్కగా తీసుకోవచ్చు, పలుసగా కావాలంటే పలుసగా అన్నమాట. నేనైతే ఇప్పుడు పులుసు అయితే రెడీగా తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. చేపల కూరకు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. కొంచెం ఆయిల్ వేడి కాగానే నేనైతే బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకొని లేకపోతే వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే డైరెక్ట్గా చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను ముందే చెప్పాను మేము ఆనియన్స్ అనేది తినము. నా కర్రీస్లో వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఏదైనా కూడా ఆనియన్స్ లేకుంటేనే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. అందుకే డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు తినే వాళ్ళైతే అక్కడ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. చేపల కర్రీ వండేటప్పుడు ఎప్పుడైనా బాండి అనేది వెడల్పుగా ఉండాలి. ఏ చేపకు ఆ చేప సపరేట్గా ఉండాలి అన్నమాట. ఒకదాని మీద ఒకటి పడినట్టుగా ఉండకూడదు. నేనైతే అలా మూత పెట్టేశాను, ఏమి కలబెట్టలేదు, జస్ట్ అట్లా మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అట్లా పెట్టేశాను అంతే. ఇప్పుడు ఒకసారి తీద్దాం, మూత తీసి. స్పూన్ అయితే ఏం పెట్టట్లేదండి, ఇలా ఎగిరేస్తున్నాను అన్నమాట. చక్కగా అయితే వేగుతుంది. కొంచెం కౌస్ అనేది ఉండకూడదండి. ఇలా చేసినట్టు ఏమవుతుందంటే మనము చేప ముక్కలు తినేటప్పుడు నోటికి కౌస్ అనేది ఉండదు. కొందరు పులుసులో కూడా వేస్తుంటారు, కానీ నేను ఆ ప్రాసెస్ ఎప్పుడూ చేయలేదండి. నేను ఎప్పుడైనా కూడా ఇలాగా కౌస్ ఉండకుండా కొద్దిసేపు అట్లా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడైతే నేను చింతపులుసు అయితే పోసుకుంటున్నానండి. ముక్కలకి కొంచెం పైకి ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు వాటర్ చింతపులుసు పోసిన తర్వాత ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. నాకైతే ఏం అనిపించలేదు. నేనైతే ఇప్పుడు కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. కొందరు పులుసులో కూడా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా అలా ప్రిపేర్ చేయలేదు. ఎప్పుడైనా చేపలను అయితే ముందైతే ఫ్రై చేసుకుంటాను, కొంచెం కౌసు లేకుండా. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. చేపల కూర తొందరనే ఉడికిపోతుందండి, తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం.
అందులో నేను కొంచెం మెంతులు జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర, ఇవి రెండు బాగా వేయించుకొని పౌడర్ చేసుకున్న దాన్ని వేసుకుంటున్నాను. మెయిన్ చేపల కూరలో ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్. దీనివల్లనే మనకు చేపల కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మనం ఎన్ని వేసినా కూడా దీంతోటి అన్నమాట అసలైన టేస్ట్. ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను మెంతులు జీలకర్ర పొడి వేసిన తర్వాత. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తున్నాను. అందులో కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. చాలు ఇక ఈడి వరకు అయితే ఐటమ్స్ అయిపోయాయి. ఇక ఎక్కడన్నా నా మసాలా కరగనట్టు అనిపిస్తే కొంచెం స్పూన్ పెట్టి మెల్లగా జాగ్రత్తగా అలా అనాలి. ఇంకొక 3 మినిట్స్ అట్లా ఉడికిస్తున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చివర్లో. చూసారు కదా ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉందో. ఇప్పుడైతే ఇక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చాలు ఇక ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. గుమగుమలాడే చేపల కూర కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది తెలంగాణ స్టైల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.